హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ దబ్బ పండుతో పులిహోర అండి. రొటీన్గా నిమ్మకాయతో కాకుండా సీజన్లో ఇలా మనకి దబ్బ పండు దొరికినప్పుడు పులిహోర చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ఉడికించిన రైస్ తీసుకుని కొద్దిగా చల్లారబెట్టుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి రైస్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక చెక్క దబ్బపండు తీసుకుని జ్యూస్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న రైస్కి ఒక బద్ద అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా జ్యూస్ అంతా పిండేసినాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా రైస్లోనే దబ్బపండు జ్యూస్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని పులిహోరకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో జీడిపప్పు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. పులిహోర మొత్తానికి కారం ఇక్కడే ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ పడతాయి. పులిహోర అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. 4 ఎండుమిరకాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇవి తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు మునగాకు యాడ్ చేసుకోవాలండి. మునగాకు హెల్త్కి చాలా మంచిది. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేడికి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలండి. పసుపు ఇంగువ అనేవి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత రైస్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా దబ్బపండుతో పులిహోర రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. దబ్బపండు అనేది చాలా ఆటల్లో యాడ్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. జ్యూస్ పరంగా తీసుకోవచ్చు, పప్పులో తీసుకోవచ్చు, ఇలా పులిహోర చేసుకోవచ్చు. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇలా అంతా కలిపేసిన తరువాత 2 క్యారెట్లు పైన చెక్కు తీసేసి ఈ విధంగా తురుము కింద యాడ్ చేసుకోవాలి. క్యారెట్ కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. మునగాకు, క్యారెట్ ఇలా యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇది పులుపు కదా, అందరికీ సరిపడదు. కొంచెం తేపులు వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉంటాయండి కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల. చూడండి, కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఇలా దబ్బపండుతో పులిహోర రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ట్రై చేస్తానండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా చాలా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.